వెల్కమ్ టు CH9 న్యూస్ ఛానల్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చిత్తూరులో ఓటర్ జాబితా సవరణ వేగవంతం. కలెక్టర్ సుమిత్ కుమార్. విశాఖ బోర్డు ప్రమాదం. బాధితుడిని పరామర్శించిన వైసీపీ నేతలు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని, నవచేతన్ యాప్ ను రద్దు చేయాలని, CSI, PF వంటి కార్మిక హక్కులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కథం తొక్కారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న కథనంలో. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, అంగన్వాడీలపై అదనపు భారం మోపుతున్న నవచేతన్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని, ESI, PF ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత, జిల్లా కార్యదర్శి షకీలా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా అమలు చేయకపోవడం బాధాకరమని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. CITU జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ అంగన్వాడీలు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవలందిస్తూ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తలు చేతుల్లో ప్లకార్డులు, జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో అంగన్వాడీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, CITU నాయకులు, వివిధ ప్రాజెక్టుల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. డిమాండ్లు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జూలై 14 లోపు డిజిటలైజేషన్ పూర్తి చేసి జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ కథనంలో. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ SIR కార్యక్రమం పురోగతిని వివరించారు. జిల్లాలో మొత్తం 13.40 లక్షల ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా 99.97% పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 10.67 లక్షల ఫారాలు డిజిటలైజ్ చేసి 79.69% పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 19,701 మంది మరణించిన ఓటర్లు, 8,344 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 7,263 మంది ఇతర చోట్ల ఓటర్గా నమోదైన వారిని గుర్తించామని వెల్లడించారు. జిల్లాలో 1,511 మంది BLOలు పనిచేస్తున్నారని, ప్రజలు ECINET యాప్ లేదా ఓటర్స్ పోర్టల్ ద్వారా బుక్ ఏ కాల్ విత్ BLO సేవను వినియోగించుకోవాలని సూచించారు. జూలై 14న రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం, 21న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటర్ వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే సవరణ చేయించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు SIR సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. గత నెల 15 నుంచి SIR స్టార్ట్ అయింది. అందరూ ఫీల్డ్ ఫంక్షనరీస్, మొత్తం స్టాఫ్, EROs వాళ్ళు ఫీల్డ్లో పని చేస్తున్నారు. నేను కొంచెం అప్డేట్ షేర్ చేస్తాను అండ్ వచ్చే 4 రోజులు ఏం చేయడం జరుగుతుంది ఆ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చిత్తూరు జిల్లాలో 13,40,126 ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ EF ఫామ్, ఇన్నోవేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 80% వరకు డిజిటైజేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డిజిటైజేషన్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకొని ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళ పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. డ్రాఫ్ట్ లిస్ట్ 21/7 జూలై
ఘోషిత చేయడం జరుగుతుంది. సో వాళ్ళ పేరు వస్తుంది. ఇప్పుడు 20% ఓటర్స్ ఇప్పటి వరకు మిగిలారు. ఈ 20% ఓటర్స్లో ఇప్పటి వరకు 2.7% అంటే ఆల్మోస్ట్ 3% ఓటర్స్ అన్కలెక్టబుల్ కేటగిరీలో వచ్చేసారు. అన్కలెక్టబుల్ అంటే మనం వాళ్ళు ఈఎఫ్ కలెక్ట్ చేయలేకపోతున్నాము. కారణం అంటే డెత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు 20,000 మంది అంటే ఆల్రెడీ డెత్ ఓటర్స్ వాళ్ళ పేరు ఉన్నాయి, ఇప్పుడు తీయడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు వేరే చోట, తమిళనాడు కానీ ఆర్ మన రాష్ట్రంలోనే తిరుపతి కానీ, లైక్ దాట్, బెంగళూరు. వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్డ్ అయిపోయారు, వాళ్ళు చెప్పేశారు నా ఓట్ అక్కడే ఉంటుంది. సో అటువంటి ఇప్పటి వరకు 7,000 మంది ఉన్నారు. కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. పర్మనెంట్ షిఫ్ట్ అంటే నాకు అవసరం లేదు ఇక్కడ ఓట్, నేను వేరే చోట ఉంటాను, నేను చూసుకుంటాను, లైక్ దాట్. సో అలా చూస్తే ఇప్పటి వరకు 3% ఓటర్స్ అన్కలెక్టబుల్ కేటగిరీలో వచ్చారు. సో 80% డిస్టైజ్ అయ్యారు. 3% సో 83% వరకు ఇప్పటి వరకు మన దగ్గర లెక్క ఉంది. ఇంకా 17% సంబంధించి వచ్చి ఒక 4 రోజులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 17%లో సుమారుగా ఇంకొక 7% మనం చేయగలుగుతాము, ఇంకొక 10% మనం చేయగలుగుతాము, ఇంకా 7% కూడా ఈ అన్కలెక్టబుల్ కేటగిరీలో వస్తాయి. సో సుమారుగా చిత్తూరు జిల్లాలో మాట్లాడితే 13,40,000 ఓటర్స్ ఉంటే 12,40,000 వరకు డిస్టైషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా 1,00,000 వరకు ఓటర్స్ ఈ కలెక్టబుల్ కేటగిరీలో వస్తాయి. సో ఇప్పుడు రాను 2 రోజుల్లో ఈ డేటా ఇంకా క్లియర్గా ఉంటుంది. మళ్ళీ 15 మీతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి మళ్ళీ మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన ఫోకస్ ఈ 13% పైన ఉంది. ఫీల్డ్ లెవెల్లో ఇప్పుడు వర్క్ వేగంగా జరుగుతుంది. అండ్ మనం బిఎల్ఓస్ ద్వారా, తర్వాత పొలిటికల్ పార్టీస్ బిఎల్ఏస్ ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. దట్ ఇప్పుడు 4 రోజులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. మీరు దయచేసి మీరు బిఎల్ఓస్తో కాంటాక్ట్లో అయి మీరు రిజిస్ట్రేషన్, డిజిటైజేషన్, మ్యాపింగ్ చేయండి. ఇప్పుడు మీరు డిజిటైజేషన్ చేయలేకపోతే మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో రాదు, మళ్ళీ ఫామ్ 6 ఇవ్వాల్సింది. సో ఇది ఇప్పుడు కరెక్ట్ సమయం. ఈ 4 రోజులు ఇంకా మీ ఫామ్స్ సపోజ్ ఇప్పుడు డిజిటైజేషన్ పెండింగ్ ఉంది, మీరు డిజిటైజేషన్ కోసం మీ కన్సర్న్ మండల్, తహసీల్దార్, మండల్ ఏఆర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు, బిఎల్ఓస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు, మీ ఏరియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీ ఓట్ డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తుంది. సో సుమారుగా చిత్తూరు జిల్లాలో 10% మనం డిలీటెడ్ కేటగిరీ, ఆల్రెడీ ఎన్రోల్డ్ కేటగిరీ, తిరుపతిలో కొంతమంది షిఫ్ట్ అయ్యే కేటగిరీ, బెంగళూరు, చెన్నై ఆ కేటగిరీ, డూప్లికేట్ ఓటర్స్ ఆల్సో సుమారుగా. విశాఖ గాజువాక జీవీఎంసీ 71వ వార్డ్ దుర్గగిరిపై కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజామున విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చిన శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ సంఘం సభ్యులు, బాపూజీ కాలనీ దుర్గాదేవి ఆలయ కమిటీ సభ్యులు, అశోక్ నగర్ కమిటీ సభ్యులను ఆలయ చైర్మన్ ఆకుల అప్పలసూరి సన్మానించి వారికి అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అప్పలసూరి మాట్లాడుతూ దుర్గాగురిపై సుమారు 36 అడుగుల దుర్గాదేవి విగ్రహం రూపుదిద్దుకుంటుందని, ఆలయానికి భక్తులు చేరుకునే విధంగా 3 చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమ్మవారి సేవలో పాల్గొందా అనుకునేవారు నేరుగా కమిటీని సంప్రదించవచ్చని తెలిపారు. ఇక్కడ దుర్గగిరి మరో కైలాసగిరి మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ మహా ప్రాజెక్టు నిర్మాణం వెనుక అనేక మంది భక్తుల సహకారం ఉందని తెలిపారు. ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు, బాధలు తీరుతాయని, అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గాజువాక ప్రాంతానికే ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా దుర్గగిరి అభివృద్ధి చెందుతుందని, ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు అనేక మంది భక్తులు తరలివస్తున్నట్లు తెలిపారు. గాజువాక నియోజకవర్గంలోనే ఈ 71వ వార్డు ఈ దుర్గానగర్లో దుర్గామాత టెంపుల్ కోసం పెద్దలు శ్రీ అప్పలసూరి గారి వారి తాలూకా సహచరుల తాలూకా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ సంఘం కమిటీ వారిని అందరినీ కూడా ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి తాలూకా సంకల్పం నెరవేరాలని, ఎందుకంటే ఇది ఈ ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ దుర్గాదేవి టెంపుల్ తర్వాత సుమారు 36 అడుగులతోటి ఒక రాతి విగ్రహాన్ని నిర్మిస్తూ మరి కొండ మీదకి రావడం పోవడం అంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పి 2 లిఫ్టులు నిర్మాణం చేసి ప్రజల తాలూకా సౌకర్యార్థం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అప్పల సూరి గారికి కానీ వారి తాలూకా సహచరులందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఈరోజు దుర్గన్నారు 71వ వార్డు దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం అనే గుడిలో కార్యక్రమం చాలా చక్కగా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ బృందం, ఆ కమిటీ వాళ్ళు, అశోక్ నగర్ కమిటీ వారు, అలాగే బొంబాయి కోనల 65వ వార్డు దుర్గాదేవి కమిటీ వాళ్ళు, అలాగే ఎంతోమంది మిత్రులు, శ్రేయభిలాషులు వచ్చి ఈరోజు మా దేవస్థానంలో మరి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మహాతల్లి కష్టపడే వాళ్ళని ఆదరిస్తుంది, అభిమానిస్తుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, కళ్ళీళ్ళు తుడుస్తుంది. ఎన్నో 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 ఉన్నాయి. ఒక తల్లికి ఎంత ప్రేమ అనేది పిల్లల మీద ఉంటుందో ఈ మహాశక్తి అయిన తల్లి భవిష్యత్తులో ఇది పుణ్యక్షేత్రం కావాలనే తపంతో కమిటీ వారు అందరూ కూడా కష్టపడి రాత్రపోవాలనుకొని పనిచేస్తున్నారు. అందుచేత ఇక్కడ 36 అడుగుల విగ్రహం కూడా ఉంది. అలాగే ఒక కవిలేశగిరి అనేలాగా ఒక పెద్ద పార్కు చేయడం జరుగుతుంది. ఇంకా 3 లిఫ్ట్లు, 3 బ్రిడ్జీలు, ఓపెన్ గ్లాస్ లిఫ్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందిస్తారని, మీ ఒక ఫ్యామిలీ నుండి కష్టసుఖాలుగా అనే కాకుండా అమ్మవారి డెవలప్మెంట్కి మీ ఒక సహాయ సహకారాలు అందిస్తారని గాజువాక ప్రజలందరికీ మరొక్కసారి చెప్పడం ఏంటంటే, చెయ్యండి. ఉపకారం ఎప్పుడూ గొప్పది. ఆదరించడం అనే మనిషికి ఎప్పుడూ నిండు కొండలాంటారు. కాబట్టి మీ సహాయ సహకారాలు అందిస్తారని మా గాజువాక ప్రజలందరికీ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ సెలవు. జయ దుర్గా, జయ దుర్గా, జయ దుర్గా. విశాఖ గాజువాక్ లో మత్స్యకారుల సముద్రంలో బోటు తిరగబడడంతో 6 గల్లంతుపై వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారని వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. ఈ మేరకు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కారీ చిన్నాను వైసీపీ నాయకులు పరామర్శించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోటులో ఒకరు బ్రతకడం దైవానుగ్రహమని, పాలకులు, అధికారులు గల్లంతైన వారిని వెతకడంలో విఫలమయ్యారన్నారు. ప్రాణాలతో బయటపడిన కారీ చిన్నాకు గాని, బాధిత కుటుంబాలకు గాని ప్రభుత్వం సరైన న్యాయం చేయలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారీ చిన్నతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని, 6 మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారిందాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న, 4 అవుతుంటే షిఫ్ట్ అనిపిస్తుంది. అయితే షిఫ్ట్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలిపోతాను, నేనైతే రానంటా, చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట ఆడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అని అంటే లేదురా, నేను చచ్చిపోతాను, నా కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలపోతాను రా అన్నాడు. సర్లే మేము చిప్ కాడికి వెళ్తాము. చిప్కి మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ కూడా తెలిసిందే, గత 6 రోజులుగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకెళ్ళిన ఒక బోటు తిరగబడి అందులో 6 మత్స్యకారులు గల్లంతవటం, ఈ రోజు వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవటం, అందులో ఒక మత్స్యకారుడు అదృష్టవశాత్తు భగవంతుడి దయతో బతికి బట్టకట్టడం మనందరికీ కూడా తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి అత్యంత విషాదకరమైన ఈ సంఘటనకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి 3 మెన్ కమిటీ అని వేశారు. ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారాన్ని ఆ కుటుంబ సభ్యులకి తెలిసిన పాపాన పోలేదు. గత వారం రోజులుగా ఫిషింగ్ హార్బర్ దగ్గర వారు పడిగాపులు కాస్తూ ఉంటే ఏదో మొక్కుబడిగా వచ్చి పలకరించి వెళ్ళటం, నిన్న కొల్లు రవీంద్ర మంత్రి గారు వచ్చి ఏదో అది కూడా వాళ్ళకి ఏదో అదిరించి బెదిరించినట్టు విధంగా అసలు ఎలాంటి లెక్క చేయకుండా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పిన
వాళ్ళ ఆవేదన కానీ, వాళ్ళ బాధను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ వివరంగా తెలుసుకోకుండా ఏదో జులుం ప్రదర్శించి ఈ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెక్కు రూపంలో ఇస్తామని చెప్పడం వాళ్ళు తిరస్కరించినా సరే బలవంతంగా దాన్ని ఇచ్చి ఆ, వాళ్ళు అడ్డుకున్నా సరే వాళ్ళకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుసు. గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇదే ఫిషింగ్ హార్బర్లో ప్రతి బోటుకి 35 నుంచి 37 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం ఇమీడియట్గా 24 అవర్స్ లోపు ఆ రోజు 7.5 నుంచి 8.5 క్రోర్స్ సుమారు ఆర్థిక సహాయం వారందరికీ కూడా అందించడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్ఘటన జరిగినా ఆ బాధితుడికి సంబంధించి కానీ, భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేస్తామని కానీ, ఏదైతే బోటు ప్రమాదానికి సంబంధించి బోటు ఏం చేస్తామని కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎక్కడ ప్రకటించిన పాపాను పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వాసుపల్లి మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయత వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నశ్రేణి గారిని, అదేవిధంగా మా సమన్వయకర్తలు దేవన్ రెడ్డి గారు, ముల్లప్పారావు గారు అందరినీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బతికి బట్టగడ్డ బాధితుడు చిన్న ఉన్నాడో చిన్న దగ్గరికి కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. చేతకాని ప్రభుత్వం ఏమో ఎక్కడ కూడా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఫిషింగ్ బోట్స్ ఈ 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ వెళ్ళి మళ్ళీ దరి చేరుతా ఉన్నాయి, అవి ట్రాకింగ్ చేద్దాము, వాటినేమో చక్కగా తోడుకొని వద్దాము అని చెప్పేసి సిస్టమేటిక్ అప్రోచ్ లేదన్నమాట. తర్వాత వాళ్ళకి నైట్ 9 o'clock 10 o'clock ఇన్ఫర్మేషన్ వస్తే ఒకటిన యుద్ధ ప్రాతిపదికన ఏంటంటే సర్చ్ ఆపరేషన్ చేయాలి. ఇండియన్ నేవీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దే వుడ్ హావ్ గాన్ ఇన్ ద చాపర్స్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెప్తే దే వుడ్ హావ్ గాన్ ఇన్ 3-4 బోట్స్. ఫిషింగ్ హార్బర్లోనే తెలిసినట్లయితే కనీసం 5-6 మెకనైజ్డ్ బోట్లే వెళ్ళి వాళ్ళందరినీ రక్షించేస్తాయన్నమాట. అంటే ఇది షియర్ కేర్లెస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ డెత్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆరు చనిపోయినవి కూడా అంటే ఇంకా వీళ్ళు డిక్లేర్ చేయలేదు. బట్ వీ నో దాట్ యాజ్ నేను ఒక ఫిషర్మ్యాన్గా నేను చెప్తున్నాను, ఇది డిక్లేర్ చేయకపోయినా ఇది డిక్లేర్డ్ అనుకోవచ్చు. అందుకని చెప్తాను ఏంటంటే ఏదో 10 లక్షలు ఇచ్చేసి చనిపోయారు కదా ఆయన 5 లక్షలు సీఎం రిలీఫ్ అన్నారు, 5 లక్షలు ఏమో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇది అన్నారు అన్నమాట. అంటే జీవో ప్రకారం కదా. సో ఇది చెప్తాం ఏంటంటే మేము తక్షణమే మత్స్యకారుడికి ₹1 కోటి అనౌన్స్ చేయమని చెప్పి మేము ముందు నుంచి చెప్తాం అన్నమాట. పక్కనే మీరేమో మొన్న స్టీల్ ప్లాంట్లో 25 లక్షలు మీరు అనౌన్స్ చేశారు. జగన్ సార్ వచ్చిన తర్వాత ఏమో వీ విల్ గివ్ 1 crore మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేస్తాం కూడా. ఓకే, ఇదంతా మీరు వింటామన్నారు. అంటే మత్స్యకారుడికి లైఫ్కి వాల్యూ లేదా? ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? నేను అడుగుతాను చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్. ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? ఇంకొక ఎవరైనా కులాసులు చచ్చిపోతే ఒకలాగా, మేము చచ్చిపోతే ఒకలాగా, ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు చచ్చిపోతే, మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ చచ్చిపోతే ఒకలాగా మీరు వ్యత్యాసం చూపిస్తారా? సో అందుకోసం చెప్పేసి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్సో ఫిషరీస్ మినిస్టర్ ఒక అచ్చెన్నాయుడు గారు ఇంతవరకు రాలేదు. ఫిషరీస్ మినిస్టర్, బీయింగ్ ఏ ఫిషరీస్ మినిస్టర్, పక్కన కొల్లి రవీంద్ర గారేమో అతన్ని పంపించి బురదంతా అతని మీద జల్లేలా చేశారన్నమాట. ఇది కూడా మత్స్యగాడి మీద బురద జల్లేలాగానే చేశారన్నమాట. సో ఏదైనా సరే కనీసం మా సార్ చెప్పారు కేకే రాజు గారు, కనీసం వాళ్ళు మొర వినలేదు. బుల్డో చేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళ నేతలంతా కూడా వామపక్షాలు వచ్చే మాట్లాడడం కోసం చెప్పేసి మీరు మత్స్యకారులా అని చేసి పక్కకు తోస్తారన్నమాట. మరి మత్స్యకారులకు అక్కడ ఉండే కూడమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఏం చేశారు అసలు? ఎందుకు ఎంత ఫెయిల్యూర్ అని చెప్పేసి నేనైతే అడుగుతాను అన్నమాట. ఈ నిర్లక్ష్య వైఖరి వదలండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. జై జగన్. విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆధునిక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గణబాబు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాలో విద్యుత్ బస్సుల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కాలుష్యం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. గాజువాక డిపోలో నిర్మిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ పూర్తయితే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరింత సులభంగా మారుతుందని, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఇటు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సిహెచ్ రామ్మోహన్ నాయుడు, ఎన్ఎంయు నేత పిల్ల శంకర్రావు, కోరాడ శ్రీనివాస్, జోగి, విద్యుత్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. మన పారిశ్రామిక ప్రాంతంలో గాజువాక ఆర్టీసీ డిపోలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్కి
ఒక ఛార్జింగ్ స్టేషన్ని మన పారిశ్రామిక ప్రాంతం నుంచి త్వరలో రాబోయే భోగాపురం ఎయిర్పోర్ట్కి 3 దారుల నుంచి వెళ్ళేటువంటి బస్సుల్ని, అటు బీచ్ రోడ్ కావచ్చు, హైవే కావచ్చు, కొత్తగా వేసినటువంటి నేషనల్ హైవే పెందుర్తి మీదుగా, ఇలా మనం ఏదైతే ఆల్టర్నేట్ రోడ్స్ని డెవలప్ చేస్తూ ఎయిర్పోర్ట్కి సులభంగా, ఎందుకంటే సిటీ అవుట్స్కర్ట్స్లో వస్తున్నప్పుడు హైదరాబాద్లో కూడా శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు తొలి రోజుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయో వాటిని అధిగమించడానికి అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ ఇబ్బందులు ఏ రకమైనవి వస్తాయి వాటికి ఇప్పటి నుంచి ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే విఎంఆర్డిఏ జీవీఎంసీ పరిధిలో ఉండేటువంటి ఆ రోడ్స్ అన్నింటినీ కూడా వైడెన్ చేసి వర్క్స్ కూడా చాలా వేగతరంగా పనులు జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో సామాన్యుడు ప్రయాణానికి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రీచ్ అయ్యేటువంటి మార్గాల్లో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఏర్పాటు చేయాలని ఆ స్టేషన్ని ఇక్కడ గాజువాక డిపోలో 8 పాయింట్స్ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం, సో అది కూడా ఏసీ బస్సెస్గా రావడం, దారిలో కూడా లాంజెస్ని కూడా క్రియేట్ చేయడానికి మన వైజాగ్ ఎకనామిక్ రీజన్ మీటింగ్లో కూడా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో అంటే మనకి భవిష్యత్తులో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇటు నక్కపల్లి సైడు ఏదైతే ఆర్సీఎల్ఆర్ మెటల్ ఒకవైపు స్టీల్ ప్లాంట్ రాబోతుంది, అక్కడ ఎస్సీజెడ్ కానీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇలాంటివన్నీ ఉన్నాయో, ఒకవైపు భోగాపురం వైపు ఐటీ డేటా సెంటర్స్, ఇట్లా ఇతరత్ర ఏవైతే ప్రపంచంలో ఎక్కువగా ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఇండస్ట్రీ సైడు ఇప్పటికే డెసిషన్స్ తీసుకున్నాం. అందులో భాగంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని హంగులతో ఈరోజు పూర్తి స్థాయిలో వినియోగంలోకి చాలా త్వరలో రాబోతా ఉంది. దానికి అనుగుణంగా మన ప్రాంతంలో ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేటువంటిది తొలి దశలో, అంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే నాటికే 20 బస్సులు రాబోతున్నాయని చెప్పారు మన అధికారులు. సో టోటల్గా కెపాసిటీ మాత్రం ఒక 50 బస్సెస్కి ప్లాన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో అవసరాలకు కూడా ఇప్పుడు మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ 33 kV పెట్టడం జరిగింది. అంటే ఫ్యూచర్లో 100 బస్సెస్ వచ్చినా ఆ కెపాసిటీకి ఇప్పటికే ఆలోచన చేసి పెట్టడం అనేటువంటి జరిగింది. ఇప్పటికే ఎలక్ట్రికల్ సంబంధించి విశాఖపట్నంలో ఏవైతే 33 kVకి సంబంధించి కానీ 11 kVs కానీ అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ మొదలయ్యాయి. మన నియోజకవర్గంలో కూడా చాలా ప్రాంతాల్లో అవి ఛార్జ్ చేసి కిందకు కూడా లైన్లు వేసి ఆ టవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. పారిశ్రామిక ప్రాంతంలో కూడా ఇప్పటికే దాదాపు 33 kV అయితే పూర్తిగా వచ్చింది. ఇళ్ల మీద హెచ్టీ లైన్స్ అవి ఉండటం వల్ల తరచూ చాలా భయాందోళనకు గురవ్వడం. రెండోది, ఇంకా పైన ఇంకా ఇల్లు కట్టుకోవాలనుకున్నా అది ఒక పెద్ద హడిల్గా ఉండేది మన వాళ్ళందరికీ. సో ఆ హడిల్స్ ఈరోజు జనతా కాలనీ వరకు క్లియర్ కాబట్టి 11 kV కూడా ఇంకొక 3 monthsలో అవి కూడా పూర్తి చేసి టోటల్గా ఏవైతే ఒక్క ఎల్టీ లైన్స్ ఏదైతే ఇంటికి వెళ్ళేటువంటి లైన్లు తప్ప మిగిలిన పోల్స్ కానీ మిగిలిన ఉన్నటువంటి వైర్లకు కానీ సంబంధించి మనకి ఎక్కడ లేకుండా ఒక స్మార్ట్ సిటీస్ ప్రపంచంలో ఏ నగరాన్ని చూసినా ఇట్లా పైన వైర్లు ఏలాడలేనటువంటి ఒక మంచి నగరంగా రావడానికి, ఒక సురక్షిత నగరంగా రావడానికి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. విద్యుత్ రంగంలో ఈ రకమైనటువంటి అడుగులు వేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో ఈరోజు 2 ఏళ్ళు పూర్తయిన క్రమంలో విశాఖపట్నం నగరం అంతా కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్కి వర్కులు చాలా చురుగ్గా పనిచేస్తున్నాం. అక్కడక్కడ చిన్న ఈ గోతులు తవ్వేటువంటి దగ్గర కొద్దిగా పబ్లిక్ అన్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇది భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ కొద్ది కాలం మనకి ఇబ్బందులు ఉన్నా అది వెంటనే రెస్టోరేషన్ పనులు కూడా వేగంగానే పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఒకవైపు 24/7 కానీ వాటర్ సప్లై, ఇటు కేబులింగ్ కానీ మన పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పుడు ఆ పనులు జరగటం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురైనా అది శాశ్వతంగా మిగిలిన విషయాల్లో మనకి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అక్కినేని యువ సామ్రాట్ అఖిల్ నటించిన లెనిన్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా పట్నంలో శుక్రవారం అక్కినేని అభిమానుల సందడి అంబరాన్నంటింది. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన ఈ సినిమా విడుదల వేడుకల్లో స్థానిక అభిమానులు పండగలా నిర్వహించారు. టీ-షర్టుల ఆవిష్కరణ, తీన్మార్ స్టెప్పులు, ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
కార్యక్రమంలో భాగంగా మొదటిగా ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ళా సురేంద్ర చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందించిన అక్కినేని టీ షర్ట్లను ఆవిష్కరించి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం థియేటర్ల వద్ద అభిమానులు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. డప్పు వాయిద్యాలు, తీన్మార్ సౌండ్లతో థియేటర్ పరిసరాలు మార్పురోగిపోయాయి. ఈ రోజు అనకాపల్లి పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద మరి అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారి వారసులు, నాగచైతన్య గారి తమ్ముడు, మనందరి ముద్దుల మనవడు మరి అఖిల్ లెనిన్ చిత్రం రిలీజ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి నిన్న ఆల్రెడీ హైదరాబాద్లోని మరి అమెరికాలోని కొన్ని షోస్ చేయడం జరిగింది. చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అఖిల్ లైఫ్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా లెనిన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అఖిల్ అంటే మన అందరికీ తెలుసు, శిశింద్రి సినిమాలో చిన్న వయసులోనే మరి కోట్లాది మంది ప్రజల్ని ఆ రోజు మరి నాగార్జునకి ఆమెనితో కలిపి శిశింద్రి సినిమాతోని కోట్లాది ప్రజల్లో వేళ చిరస్థాయిగా అఖిల్ని గుర్తుండిపోతాడు. అటువంటి అఖిల్ అంటే చిన్నప్పుడు నెలల్లో ఉన్నప్పుడే మరి సినిమా తెరలో నటించిన అతి తక్కువ మందిలో అఖిల్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజు లెనిన్ చిత్రం చాలా బ్యూటిఫుల్ సినిమా, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకు ఇప్పుడు మన సినిమా చూస్తున్నాం. ఎందుకంటే ఓవర్సీస్ లో నిన్న అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో మన సినిమా రిలీజ్ అయ్యింది. మరి ముఖ్యంగా కొన్ని షోలు కూడా ప్రీమియం షోస్ చేయడం జరిగింది. మరి రిపోర్ట్స్ కూడా, రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా అఖిల్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ హిట్ లెనిన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ బాలీవుడ్ కూడా మరి ఖచ్చితంగా అఖిల్ బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తారని చెప్పి, ఎందుకంటే బాలీవుడ్ లో వెళ్ళాలంటే ముందు ఆంధ్రాలో మనం ఒక ఐడెంటిఫికేషన్ రావాలి, మన తెలుగు ప్రజల్లో ఒక ప్లాట్ఫామ్ బాగుండాలి. సో ఈ సినిమాతో అఖిల్కి 100% ది బెస్ట్ ప్లాట్ఫామ్ లెనిన్ సినిమాతో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా అనకాపల్లిలో అక్కినేని అభిమానులు అందరూ కూడా మరి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఒక్క సినిమా అభిమానులే కాకుండా నాగార్జున గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు కానీ, మట్టి వినాయకుల పంపిణీ కానీ, పేదవాళ్ళకి బట్టల పంపిణీ కానీ, ఏదైనా అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్లో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంచి సేవా మార్గాలు నిర్వహించే అభిమానులుగా మా అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసిన చిత్రం మంచి విజయం సాధించినందుకు మరొకసారి ప్రేక్షకులందరినీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి భవిష్యత్తులో అఖిల్ ఇంకా మంచి స్టార్ హీరోగా, ఇంకా బాలీవుడ్ హీరోగా, ఎందుకంటే ఒక మంచి విగ్రహం ఉంది అఖిల్కి, మంచి హైట్ ఉంటాడు, చూడడానికి అందరిని ఆకట్టుకునే వ్యక్తి. అటువంటి మంచి ఫిగర్ ఉన్న అఖిల్ ఇంకా ముందు రోజుల్లో బాగా రాణించాలని, మంచి సినిమాలు చేయాలని, ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ కూడా అక్కినేని ఫ్యామిలీకి ఉండాలని, ఈ రోజు మరి అక్కినేని నాగేశ్వరరావు గారు మరి ఆయన చేసిన సినిమాలు ఎన్నో, కొన్ని వందల వేల సినిమాలు ఈ రోజుకి కూడా మన టీవీల్లోని వారి నాగేశ్వరరావు గారి పాటలు కానీ, సినిమాలు కానీ చూసి మనం ఆనందం పొందుతాం. మరి ఆయన నాగేశ్వరరావు గారి వారసుడికి అక్కినేని నాగార్జున గారు ఈవేళ ఎన్నో సినిమాలు చేసి ఉన్నారు. మరి వారి వారసులుగా నాగచైతన్య గారు ఎన్నో సినిమాలు చేశారు, సుశాంత్ బాబు ఎన్నో సినిమాలు చేశారు, సుమంత్ ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు ఈ పండుగ వాతావరణంలో మా అనకాపల్లిలో కోలాహలమైన వాతావరణంతో మరి మేము అందరం కూడా టీ షర్ట్లు అయితే కానీ, మరి బాణసంచా కానీ, ఫైర్ బ్యాలెన్స్ కానీ అన్ని కూడా చక్కగా మేము ఈ సినిమాని ఎంజాయ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వార్తలందరితో సమాప్తం.